హలో గాయ్స్, ముందుగా అయితే అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సాంగ్స్ ఎవరైనా సాంగ్ పాడతారా? వీడియో కూడా అప్లోడ్ చేశా. అంటే పాడతా వీడియో కూడా అప్లోడ్ చేశా యూట్యూబ్ లో. ఓకే అది వైరల్ కూడా అయింది. సరే పాడు. ఫస్ట్ ఈ బాబు పాడతాడు. అది ఏం సాంగ్ అంటే? నీకేం సాంగ్ వచ్చో అది పాడు. వెనక్కెళ్ళు పాడు. అంటే షార్ట్ గానే వచ్చు. ఏదొస్తే అది పాడు. నవ్వర్లే పాడు. నిజమైన చెబుతున్నా ఏమేమైనా నిన్నేనే చూస్తున్నా వెళ్ళకే వెళ్ళకే. వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి. నెక్స్ట్ ఎవరు? రా పాడు. వెనక్కెళ్ళు. నీకు వచ్చింది పాడు. Where are you going? Up in the garden, dancing, ready butterfly, lovely butterfly. గోకుల్ రా, నీకు ఏమొచ్చు పాడు. తుంటరి చూపు. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ స్వీటీ. Butterfly, where are you going? Jump in the up in the garden. Many dancing. Many butterfly, lovely butterfly. క్లాప్స్ కొట్టండి స్వీటీకి. ఇంకెవరు? రిత్విక్, తేజశ్రీ, మీ ఇద్దరే మిగిలింది. రిత్విక్ వెనకెళ్ళి. జామకాయలు డాన్స్ అయ్యండి. తేజస్వి కొట్టించాగా. యు హ్యాపీ రిషిక? నీకు వచ్చింది కొంచెం పాడు. నీకు కిసిక్ పాడు. బేబీ బాయ్స్ వర్షన్ అంట. న్యూ ఇయర్ ఈవినింగ్ పార్టీ అయితే పిల్లల సాంగ్స్తో డాన్సులతో అయితే స్టార్ట్ అయ్యిందనమాట. సో ఈ ప్రెజెంట్ ఏ సాంగ్ పిల్లలు డాన్స్ చేస్తున్నారు అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ సాంగ్ కూడా పెడతాను, ఆ క్లిప్ కూడా లాస్ట్లో కొంచెం. సో మా పిల్లల డాన్సులు సాంగ్స్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పాప మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ అన్న అనమాట. డాన్స్ అయితే బాగా చేస్తుంది కదా. సో ఇంకా వాళ్ళైతే చక్కగా అయితే పెద్దవాళ్ళకంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పాప అయితే డాన్స్ వేసి అలిసిపోయింది. మేమైతే ఒక సాంగ్కి స్టెప్స్ చెప్పమంటే అలిసిపోయాను ఆంటీ, వాటర్ కావాలి అంటుంటే ఇంకా వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట తనకి. కూర్చో కొంచెం సేపు అని చెప్పాను. ఇంకా మేము కూడా సరదాగా అలా పిల్లలతో అయితే కొంచెం సేపు డాన్సులు చేస్తూ స్పెండ్ చేసామన్నమాట. తర్వాత వాళ్ళు కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అయిపోయి యోగాలు చేస్తున్నారా మీరు? థ్యాంక్ యూ. దా ఓపెన్ చేయి. చూసావా గోకులు మంచోడు, భలే మంచి. అత్త చూపిస్తుంది చూడు. స్మైల్. అండ్ ఇక్కడ అయితే నేను లైట్స్ అయితే కొన్ని ఆఫ్ చేశాను అనమాట. డార్క్గా పార్టీ మోడ్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. తర్వాత ఇంకా అయిపోయాక గేమ్స్ అయితే పెట్టాము. చేత్తో పట్టుకోకూడదు, ఓన్లీ బెలూన్తోనే. మళ్ళీ
ఓకే ఓకే ఇప్పుడు పడిపోతే నువ్వు అవుట్. అమ్మాయి చూడు వాళ్ళందరినీ ఎలా చీరప్ చేస్తుందో, ఎంకరేజ్ చేస్తున్నావు. రఘు అవుట్. నెక్స్ట్ రిషిక. ఇది బ్లౌజ్ అయ్యి ట్రై చేయి, ఏం కాదు. ఊదు, గట్టి ఊదు, పెద్దది చేసుకో. వెరీ గుడ్ తేజశ్రీ. అరే అరే సైడ్కి లే, రాక్ ఇటు. వెరీ గుడ్. అవుట్ 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 అవుట్. స్వీటీ వెరీ గుడ్. అవుట్. వన్ గో. సారీ 3 2 1 గో. అయ్యో 3 2 1 గో. అదే రెండు సార్లు 3 సార్లు వేసాడు, 2 సార్లు ఇచ్చాను నేను. పక్కకు రా. వావ్ రిషికారి 2 లైన్స్. రిషికావి. తేజశ్రీ తేజశ్రీ అనండి. అట్లా పెట్టకూడదు. సరే ఇద్దరికి పెట్టావా? సరే. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. తను విన్ను ఒకటి తీసేసేయాలి. రఘు విన్ను. నెక్స్ట్ అండ్ పిల్లలు ఆడి ఆడి అలసిపోయారు. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అయితే డిన్నర్ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా డిన్నర్ తిన్నాక ఇంకా ఆలోపు కేక్ కటింగ్ లోపు ఆకలేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టేశాను. బిర్యానీ అండ్ చికెన్ స్నాక్స్ కొన్ని, అండ్ వాళ్ళకి ఇంకా డ్రింక్ కూడా అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అయితే తిన్నారు. ఎక్కడ పెట్టు, వైర్ ఉందా పైన? వావ్ మన అన్న వచ్చేస్తాడా? కొడుతుంది. వీడియో ఆనా? స్వీటీ గోకుల్ రెడీగా ఉండండి. బాగా రాను కూడా రావు.
అక్కడ లక్ష్మి ఏంటంటే ఆ సాంగ్ చెప్పి ఆ సాంగ్‌కి డాన్స్ వేద్దాము అంటే, నాకు రావు స్టెప్స్ అంటే, ఊరికే ఇలా ట్రై చేద్దాము రండి వదిన అని చెప్తుంది. అండ్ ఇక్కడైతే పారాషూట్స్ ఉన్నాయి దివాళీ అప్పుడువి కొన్ని. అవైతే ఈ పిల్లలందరూ పైకి వదులుదామని అనుకుంటే, అవెందుకో అయితే వెళ్ళలేదనమాట. ఇంకా కొంచెం సేపయితే చూసేసి వాటిని ఇంకా ఇవి వెళ్ళట్లేదులే అని చెప్పైతే వదిలేసేసాము. ఇంక నేనైతే టైం అయితే ఎంతయిందని అడుగుతున్నాను. ఇంకొక 15 మినిట్సో ఏమో ఉంది 12:00కి. కేక్ నా చేతుల మీద పెడతాను. అందరూ కట్ చేయండి అని అయితే చెప్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అయితే మొత్తం సాంగ్స్ ఉన్నాయి. రా ఫుటేజే పెడదామంటే ఎంతసేపని నేను మాట్లాడతాను. మీకైతే బోర్ కొడుతుంది కదా! మ్యూజిక్ అయితే పెట్టేస్తాను చూసేయండి. వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3:00కి అట్లా అనమాట. ఇంకా మేమైతే అంతా పార్టీ అంతా అయిపోయేసరికి 3 అట్లా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే లెగలేదు. ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి అయితే పిల్లలైతే పూజ చేసేసారనమాట ఈరోజు. ఇంకా ఆ తర్వాత అయితే నేను రెడీ అయిపోయి పిల్లలం అందరం కలిసి అయితే టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే సింగరకొండ టెంపుల్కి వెళ్ళాము. ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ మేమైతే చాలా అన్ని ఈవెంట్స్కి అయితే సింగరకొండ టెంపుల్కే వెళ్తున్నాము. ఇక్కడ మా పాప కొన్ని కోతి వేషాలు అయితే వేస్తుంటుంది. క్యూట్ మూమెంట్స్ అయితే నేనైతే షూట్ చేసుకున్నాను, మీకు షేర్ చేస్తానన్నమాట. చూసేసేయండి మీరు కూడా అవి. అండ్ నేను వీడియో తీసుకుంటున్నానని ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆమె కూడా అన్ని కూడా వీడియో తీయాలని చెప్పేసేసి చూడండి చిన్న వీడియోలో ఎన్ని పోజులు పెడుతుందో.
వెనక డిక్కీలోకి అయితే వెళ్ళింది, మళ్ళీ వీడియోలో కనిపించాలని చెప్పేసేసి. చూడండి దాని వేషాలు అయితే. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? వీడియోలో చూడు. హారిక ఎవరు బాగున్నారు? అత్త. నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అని అడగలా, ఎవరు బాగున్నారని మేమైతే న్యూ ఇయర్ రోజు అయితే టెంపుల్కి వెళ్ళి చాలా రోజులే అవుతుంది అనమాట. ప్రతి న్యూ ఇయర్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒంగోలులో ఉండము, లేకపోతే మా హస్బెండ్ ఎక్కడైనా వర్క్ దగ్గర ఉండడము అలా జరుగుతుంది అనమాట. బట్ ఈ న్యూ ఇయర్కి ఉన్నారు కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. అయితే పాజిటివ్ వైబ్స్తో అయితే స్టార్ట్ అయింది ఈ ఇయర్. చూడాలి ఎంత బాగుంటుందో. అండ్ అక్కడ అయితే అందరూ వాహన పూజలు అయితే చేయించుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు. మేము చేయించుకుందాం అనుకున్నాం, బట్ రష్ చాలా మంది ఉన్నారు. మేము ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాల్సి ఉండే, అందుకని అయితే చేయించుకోలేదు. అయితే చిన్న పాప ఉంది, పాపం అయితే మా పాప హ్యాండ్స్ని పట్టుకొని వదిలట్లేదు అనమాట. వాళ్ళ మమ్మీ అక్కతో వెళ్ళిపోతావా అని అడుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి కొబ్బరికాయ అయితే మా బాబు నేను కొడతానని చెప్పానైతే తీసుకున్నాడు, ఇంకా వాడైతే కొట్టేసేసాడు. ఇంకా మేమైతే అర్చన చేయించుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అయితే. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. మార్నింగ్ ఎక్కువ ఉండొచ్చు మేబీ, మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉండింది. అండ్ ఇక్కడైతే గర్భగుడి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది, అక్కడైతే స్వామివారి వాహనమైన ఒంట అయితే ఉంది. గుడి అయితే డౌన్కి ఉంటుంది అనమాట, స్వామివారి కిందకు ఉంటారు, మన స్టెప్స్ ది కిందకి వెళ్ళాలన్నమాట. చెప్తావు ప్రసాదం అయితే అందరికీ ఇచ్చి అలా కొంచెం సేపు అయితే కూర్చొని ఉన్నాం ప్రశాంతంగా. ఒక 15 minutes అట్లా అయితే కూర్చున్నాం దేవుడి సన్నిధిలో. అండ్ ఆ తర్వాత అయితే బయట వాహన పూజ దగ్గర కొంచెం ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ దేవుడి దగ్గర నిమ్మకాయలు అయితే పూజ చేయించాము, అవైతే కార్కి కట్టేసేసి అండ్ కొబ్బరికాయతో అయితే కొంచెం దిష్టి అయితే తీసేసేసి కొట్టేశాను అనమాట. అండ్ అక్కడ పక్కనే మేము కార్ ఆపిన పక్కనే అయితే బంతి తోట ఉంది, వెళ్ళి కొంచెం అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా అయితే తీసేసుకొని ఇంకా తర్వాత అయితే ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒంగోలులో ఏంటంటే పైర్ణమిట్ట వెళ్ళే వైపు ఒంగోలు నుంచి అక్కడ వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ మా హస్బెండ్ ఏంటంటే అక్కడ చదువుకునే రోజుల నుంచి సెంటిమెంట్గా వెళ్తూ ఉంటారనమాట. సో ఇంకా మా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము ఈ టెంపుల్కి ఎక్కువ వెళ్తూ ఉంటాము. సో అక్కడికైతే వెళ్ళాము అండ్ ఆ స్వామివారిని దర్శించుకొని కొంచెం సేపు అలా అయితే ప్రశాంతంగా అయితే కూర్చున్నామన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే నాకు ఈ టెంపుల్ తెలియదు, ఎప్పుడు మా పెళ్ళయ్యాక అయితే అప్పుడే తెలిసింది. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు అయితే అలా కాసేపు కొట్టుకుంటా అయితే ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ మా పాపని ఏదో అంటుంటే ఇంకా మా వాడికైతే ఆమె మీద జోకులు వేస్తే ఎక్కలేని నవ్వైతే వచ్చింది. ఇద్దరుంటే ఇంట్లో తెలిసిందే కదా, ఎవరైనా కానివ్వండి, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా, సిస్టర్ బ్రదర్ అయినా టామ్ అండ్ జెర్రీ లాగా అయితే కొట్టుకోవడమే అన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ ఆ తర్వాత అయితే ఇది వచ్చేసేసి శ్రీగిరి టెంపుల్ అనమాట, కొండ మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళాకైతే పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగారు వచ్చేటప్పుడు, ఇంకా వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొనిపెట్టేసేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదే మా చిన్ని న్యూ ఇయర్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ముందు.
అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పాత వీడియోస్ చూసేయండి. బాయ్ బాయ్.